హరి ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైన పద్మరాగమణులు అనగా పద్మరాగములను కూడా అంటారు. వీటి గుణం అనేకం. వీటి పద్మరాగమణులు ఎర్రగా ఉంటాయి. అనగా మందార పువ్వు, అలాగే సౌగంధిక పుష్పము, అలాగే ఆరుద్ర పురుగు, దానిమ్మ గింజల వంటి రూపంలో ఎర్రగా ప్రకాశించుతూ ఉంటాయి. ఇవి కామ, అనురాగాది చాలా గుణములతో అనగా బహుగుణాలతో కలిగినవి. దీని గురించి గరుడ పురాణంలో అనగా గరుడ పురాణంలోని రత్నాధ్యాయం నందు క్షుణ్ణంగా వివరంగా చెప్పబడినది. ఈ గరుడ పురాణంలోని రావణగంగ అను ఒక నది కలదు. అందులో పుట్టిన రాళ్ళు ఉత్తములైన పద్మరాగమణులు. ఈ నదీ జలమునందు సౌగంధికములు, కురువిందములు, స్ఫటికములు అని 3 విధములుగా శిలలు ఉన్నవి. ఈ శిలలలో మేలైనటివి పద్మరాగమణులు. అనగా ఈ పద్మరాగమణులు ఎర్రని కాంతి కలవై దానిమ్మ గింజల వలె ప్రకాశించును. మరికొన్ని పద్మరాగములు మోదకు పువ్వు వలె ప్రకాశించును. గరుడ పురాణ శ్లోకంలోని తస్య అను శబ్దంచే రావణగంగనే గ్రహించవచ్చును. ఆ నదిలో సౌగంధికాది పాషాణములు కలవు. ఆ పాషాణముల మధ్య నుండి పుట్టిన ఈ పద్మరాగములు ఉద్భవించును. వీనిలో కురువింద పాషాణం నుండి పుట్టిన పద్మరాగములకు గుణ అతిశయము అనగా గుణము అతిశయముగా కలదని అందులో చెప్పబడి ఉంది. కురువింద శిలల నుండి పుట్టిన పద్మరాగములు కామ, అనురాగములను పుట్టించును. అలాగే స్ఫటిక శిలల నుండి పుట్టిన పద్మరాగములు కామాది గుణములను కలిగించవు. ఇవి మంగళప్రదములు. వీటి స్మరణ మాత్రమునే విష్ణు భక్తిని కలిగించునని అచ్చటలో అనగా గరుడ పురాణంలో క్షుణ్ణంగా రాసి ఉంది. అందువలన ఈ పద్మరాగములను ఉంచుకోవడం వల్ల, దర్శించడం వల్ల, స్మరించడం వల్ల, పూజించడం వల్ల విష్ణు భక్తి కలుగునని గరుడ పురాణంలో చెప్పబడి ఉన్నది. వీలైనంత త్వరగా మీరు ఇది అనుసరించినట్లయితే మీకు ఆ విష్ణు భక్తి కలుగునని నా ఉద్దేశం. హరి ఓం తత్.